వెల్కమ్ టు టీ5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిర్మల్ జిల్లాలో 2 గిరిజన గ్రామాల మధ్య చిచ్చు రేపిన ఫారెస్ట్ అధికారుల రీలొకేటెడ్ అంశం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. వరంగల్ హన్మకొండ చెఫ్ హోటల్ రెస్టారెంట్లో దారుణం. మహిళల భద్రతకు శక్తి యాప్ వాట్సాప్ సేవలపై అవగాహన. కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్న రైతులు. ఇక వివరాలకు వెళ్తే హన్మకొండ జిల్లా ఏసీపీ కాజీపేట్ ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్. డాక్టర్ ప్రత్యూష సృజన్ ఇద్దరికి 2017లో వివాహం జరిగింది. గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో పరిచయం ఉండటాన్ని భార్య గ్రహించింది. భార్య ఎంత మందలించినా సృజన్ వినలేదు. తల్లిదండ్రులు కొడుకుని సపోర్ట్ చేశారు. ఆదివారం వీరి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర మానసిక క్షోభంతో ఆదివారం తన నివాసంలో చీరతో ఉరివేసుకొని చనిపోయింది. మొత్తం 4 పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఒకే వాహనంలో 4 ఉండగా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఒక 1 ఇయర్ అరౌండ్ 1 ఇయర్ అక్కడ మెడికవర్ హాస్పిటల్లో ఈ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ స్పెషలిస్ట్లని ఎంగేజ్ చేసి వాళ్ళతో కొన్ని ఇంటర్వ్యూ చేస్తుంటారు. అంటే ఈ రోజుల్లో ప్రచారం అనేది దానికి చేసి ఆ ఇంటర్వ్యూ చేసే క్రమంలో సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళను కొంతమంది ఎక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళను, ఎక్కువ లైక్స్ ఉన్న వాళ్ళను, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ అకౌంట్ ద్వారా ఈ యొక్క ఇంటర్వ్యూస్ని స్ప్రెడ్ చేస్తే ఎక్కువ మంది తెలుస్తారని చెప్పేసి వాళ్ళు పిలిపించుకుని అప్పుడు ఏర్పడే పరిచయం కాస్త ఎక్కువ పెరిగేసరికి అది కాస్త ఈ పరిస్థితికి వచ్చేసింది. సరే ఇన్ఫ్లుయెన్స్ బెదిరించడం కాదు కానీ ఈ అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది, నాకు పెళ్ళయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పద్ధతిగా గౌరవంగా పద్ధతిగా బతుకుతున్నాను, నువ్వు మా యొక్క కుటుంబంలోకి మా యొక్క జీవితంలోకి ఎంటర్ కావడం వల్ల డిస్టర్బ్ అవుతుంది, నువ్వు కాస్త చక్కగా ఉండు, నువ్వు పద్ధతిగా ఉండు, నువ్వు కొంచెం కట్ చేసుకో, డిస్కనెక్ట్గా అంటే ఆడ ఆగలే. ఇప్పుడు ఆమె మాటలు జారడం, ఆ మాటలు ఎట్లా వెళ్తే ఈ యొక్క అమ్మాయి చావుకు చనిపోవడానికి ప్రోత్సహించినట్టుగా తయారైంది. ఇదంతేనంటే ఆమె చావుకు ప్రోత్సహించినట్టుగా ఈ యొక్క కండిషన్స్ సిచ్యువేషన్స్ అన్నట్లే వచ్చాయి. ఇప్పుడు ఇది వాయిస్ వస్తుందా? లాస్ట్ సండే దట్ ఈస్ ఆన్ 13th నాడు హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ వాంటేజ్ విల్లాస్లో ఒక లేడీ డాక్టర్ హ్యాంగింగ్ చేసుకుంది, చనిపోయిందని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు హసన్పర్తి పోలీస్ వెళ్ళి చూడగా నిజమేని తెలిసింది. అప్పటికే డిసీజ్ వాజ్ షిఫ్టెడ్ టు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్. వివరాల్లోకి వెళ్తే 13th నాడు సండే నాడు ఈవినింగ్ అవర్స్లో డాక్టర్ ప్రత్యూష అని షీజ్ 4 మీద కేసు నమోదైంది. సృజన్ మీద, సృజన్ పేరెంట్స్ ఇద్దరిపైన, తర్వాత సృజన్ ఎవరితోనైతే తరచుగా మాట్లాడుతుండో ఆ అమ్మాయి పేరిట 4 మీద కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం పంపించాము. తర్వాత అదంతా ఫార్మాలిటీ కంప్లీట్ అయిపోయి ఈరోజు ఉదయం వీరి కోసం మేము వెతుకుతున్న క్రమంలో ఇదే వాంటేజ్ క్రాస్ రోడ్ దగ్గర ఒకే వెహికల్లో 4 వస్తున్నారు. వెంటనే రోజు పెరుగుతున్నాయి. డిసీజ్ యొక్క మెయిన్ ఇప్పుడు ఈ రీజన్ ఏంటంటే గత లాస్ట్ ఇయర్ నుండి సృజన్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉండే ఒక అమ్మాయితోని పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త చాలా దగ్గర సంబంధంగా తయారైపోయి ఫ్రీక్వెంట్గా వారిద్దరి మధ్య వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో చాటింగ్ చేసుకోవడం, ఫోన్ చేసుకోవడం ఇవి తరచుగా ఎక్కువ జరుగుతున్నది కాస్త ఈ అమ్మాయి ప్రత్యూష గమనించి డాక్టర్ సృజన్తోని ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంది. సో ఈ ఆర్గ్యుమెంట్ క్రమం అని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కూడా కొడుకునే వెంటేసుకొచ్చేవాళ్ళు, కొడుకునే సమర్థించుకుంటూ వచ్చేవాళ్ళు తప్ప తనకు సపోర్టివ్గా లేరు అని చెప్పేసి
తనను కూడా కొంచెం చీటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేదని, రకరకాలుగా టార్చర్ చేసేవారని మానసికంగా. ఇది వాళ్ళ తల్లిదండ్రులతో కాకపోయేది. కానీ ఇంత స్టేజ్ వరకు వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా సస్పెండ్ చేయలేకపోయారు. ఇక వీళ్ళ మధ్య గొడవలు అవుతున్నాయి, అంత చికాకు ఉంది. తర్వాత సండే వస్తుంది, సండే నెక్స్ట్ అని వాళ్ళ పాప వాళ్ళ నానమ్మ తాతయ్య ఇద్దరు తీసుకెళ్ళి ఇక వీళ్ళ గొడవ వీళ్ళ నడుస్తుంది. వాళ్ళు తీసుకుని వెళ్ళారు, పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. అది వేరే కారణం. పేరెంట్స్ ఉంటున్నారు, వీళ్ళు ఉంటున్నారు. కనీసం ఏంటంటే ఈ ఉమ్మడిగా ఉంటున్నప్పుడు కొంచెం పేరెంట్స్ సర్ది చెప్పి బుద్ధి చెప్పి అమ్మాయిని చూస్తే అర్థమే చేసుకోవాలి. అరే అమ్మాయి ఇద్దరు పిల్లలు, మరి ఇది పరిస్థితి ఎట్టో ఉంది, ఎటో పోతుంది, దారి తప్పుతుంది, ఎటో వ్యవస్థ ఎటో పోతుంది అని చెప్పి పిల్లలకి సరిగ్గా మందలించి అమ్మాయికి ధైర్యం చెప్పి మేము ఉన్నామని చెప్పేసి కొద్దిగా ధైర్యం చెప్పాల్సింది పోయి చెప్పలేకపోయారు. దానివల్ల ఈరోజు ఈ యొక్క అఘాయిత్యానికి అమ్మాయి వదిలిపెట్టారు. బీజేపీ మండల అధ్యక్షుడు ఢిల్లీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఇందిరానగర్లోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో మండల బీజేపీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంకు తిరుపతి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల కమిటీ పూర్తి స్థాయిలో నియామకం, శక్తి కేంద్ర ప్రముఖుల నియామకం, ఏర్పాటు, గ్రామీణ స్థాయిలో బీజేపీ బలోపేతం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించడం, జిల్లా రాష్ట్ర స్థాయి బాధ్యతల గురించి అవగాహన తదితర విషయాలపై చర్చించారు. బీజేపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, సమర్థత కలిగి శక్తివంతమైన నాయకులుగా తయారు కావాలని సూచించారు. తిరుపతి జిల్లా అరదయపాలెం మండల కమిటీ కోసం నేను కన్వీనర్గా రావడం జరిగింది. ఈ యొక్క ఇన్ఛార్జ్ రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి. ఇక్కడ ఈరోజు జరిగిన కార్యక్రమంలో మండల కమిటీ మాజీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరితో కలిపి మండల సమావేశం జరగడం. ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి వారి ఆలోచనలు, సూచనలు చెప్పడం, రాబోయే రోజుల్లో ఈ యొక్క హృదయపాలెంని ఈ అసెంబ్లీలోని మంచి మెజారిటీతో కూటమి తీసుకొచ్చడానికి అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలోని ఈ యొక్క స్థానిక ఎలక్షన్లో కూడా ఈ యొక్క మండలంలో బీజేపీ నాయకులకి అవకాశం వచ్చేలాగా జిల్లా పార్టీ ద్వారా మాట్లాడి వాళ్ళకు కూడా సీనియర్ నాయకులు చెప్పారు. వారి ద్వారా అవుతుంది. మన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడిన కొత్తగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆలోచన ప్రకారం వారు చెప్పిన మొన్న మీటింగ్లో వారు చెప్పిన ప్రకారం మనం భారతీయ జనతా పార్టీ ఒక చేతు జెండాను ఒక చేత్తో, అదేవిధంగా ఎన్డీఏ కూటమి అజెండాని మరో చేతితో తీసుకొని రాబోయే రోజుల్లో మనం ఈ యొక్క హృదయపాలెం కానీ తిరుపతి జిల్లా కానీ రాష్ట్రాన్ని బలోపేతం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు, మైనంపల్లి అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద దృశ్యాలు. భారీగా పోలీస్ బలగాల మోహరింపు. down.
మహిళల భద్రతకు శక్తి యాప్ వాట్సాప్ సేవలపై అవగాహన. మహిళల భద్రత కోసం శక్తి యాప్. శక్తి వాట్సాప్ నెంబర్ 7993485111. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి యాప్, శక్తి వాట్సాప్ నెంబర్లపై పాఠశాలలు, కళాశాలలు, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, విద్యార్థినులకు, మహిళలకు వాటి సేవలను వివరిస్తున్నారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం తెలిపారు. జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర రద్దీ ప్రదేశాలలో శక్తి యాప్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల విద్యార్థులకు రక్షణ, భద్రత ఉంటుందని, ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను ఫోన్లో నిక్షిప్తం చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని శక్తి టీం బృందాలు తెలియజేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్న రైతులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారి చెప్పులు, ఆధార్ కార్డులు క్యూ లైన్లో ఉంచి వేచి చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంతో యూరియా కోసం రైతన్నల ఈదురు చూపులు. వ్యవసాయ అధికారులు యూరియా సరఫరాలో జప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ట్రాక్టర్లతో వచ్చిన రైతులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి వేచి ఉన్నారు. యూరియా పంపిణీ ప్రారంభం కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి వేచి ఉన్న రైతులు సహనం కోల్పోయి వారి మధ్య స్వల్ప తోపులాటలు జరగడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పారు. గ్రామం పంగిడిపల్లి, మండలం కమలాపూర్, జిల్లా హన్మకొండ. మేము ఇవాటికి 4-5 రోజుల నుండి ప్రతిరోజు 6:30 గంటలకు వచ్చి చెప్పుల లైను, ఆధార్ కార్డులు, చెప్పులు ప్లస్ ఆధార్ కార్డు పెట్టి లైను. అయినా ఊరే భర్త దొరుకుతలేదు. ఇప్పుడు పోలీసులు మనుషులు అయినా దొరుకుతలేదు. మేము పని ఎప్పుడు చేసుకోవాలి? ఈ ఊరే భర్తల చుట్టూ ఎప్పుడు తిరగాలి? మళ్ళా బావుల నీళ్లు చక్కగా లేక కాలం కాక అటెప్పుడు పని చేయాలి, ప్లస్ ఇటెప్పుడు పని చేయాలి? మా భార్య, మేము ఇద్దరం వచ్చి లైన్ తిరగడం అయినా మా భర్తలు చెప్తలేదు. ఈ గవర్నమెంట్ ఈ రైతులకు ఇంత ఇబ్బంది పెడుతుంది. ఎన్నో పథకాలు చెప్తా అంటారు, మరి ఊరే భర్తల కాడికి ఇట్లా ప్రాబ్లం చెప్తుంది. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టి తీసుకొని ఈ విషయాన్ని గమనించి మాకు ఊరే భర్తలు తక్షణమే అందరికీ, ప్రతి విలేజ్కైనా, ప్రతి పట్లేరుకైనా, ప్రతి సొసైటీకైనా ఇది ఊరే భర్తలు బాగా స్టాక్ తెప్పించి అందరికీ అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ ప్రస్తుత చైర్పర్సన్గా అనగా ఉమ్మడి కృష్ణా జిల్లా యొక్క ప్రస్తుత ప్రథమ పౌరురాలు, అంతకన్నా ముందు ఒక జిల్లాకి సంబంధించిన జెడ్పీటీసీ సభ్యురాలు, అంతేకాకుండా ఒక నియోజకవర్గానికి ఒక పార్టీ తరపున ప్రస్తుత ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈవిడ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన అనగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకురాలు, అందులో గౌడ జాతి నాయకురాలు. దయచేసి ఇవాళ వరకు ఎవరన్నా కానీ ఒక మాట అన్నావా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క మాట అన్నా మీరు ఎవరన్నా అన్నావా? ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళని మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? కానీ ఈ రోజున ఇప్పటి వరకు కూడా ఎవరినన్నా సరే ఒక మాట మాట్లాడిన పరిస్థితి ఉందా? దుర్మార్గంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా భగవంతుడైన ఉన్నాడు, మీకు శిక్షిస్తాడు, భగవంతుడు చూస్తాడు. మీరేం చేయలేకపోవచ్చు, కానీ భగవంతుడైన చూస్తాడు. ఖచ్చితంగా దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి. మేము పోలీసు వారిని ఒకటే వేడుకుంటున్నాం, అయ్యా మీరందరూ. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో వైఎస్ఆర్ కాలనీ అంగన్వాడీ స్కూల్ నందు సర్వీస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కార్పొరేషన్ డాక్టర్ పెంక వెంకటేష్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, మాధవపట్నం ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అలాగే లోపల ఉన్నాయి కదా, ఈ లోపల కూడా ఇలాగా పోయి ఇలాగ రౌండ్ చేసి ఇలాగ బయటకంటే అవి కూడా వెరీ గుడ్ క్లాస్ పట్టు చాలా బాగా చెప్పింది కదా. ఒకసారి నోరు చూస్తాను, నొప్పి ఏమైనా వస్తుందని. బడి ఒక ట్రస్ట్ ద్వారా ఈ మంచి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో ఈ ట్రస్ట్ని 2025లో ప్రారంభించి తద్వారా అనేక మెడికల్ క్యాంప్స్ గిరిజన ప్రాంతాల్లో ఎవరికైతే వైద్యం అవసరమో వాళ్ళకి వైద్యాన్ని అందించాలి అనే ఆలోచనతో ముందుకెళ్తూ ఈ రోజు మాధవపట్నంలో జూలై 15వ తారీఖున ఒక మెడికల్ క్యాంప్ ద్వారా మా ట్రస్ట్ని ఇనాగ్రేట్ చేసి ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్రారంభించామండి. ఫ్రీ మెడికల్ క్యాంపే కాదు, ఫ్రీ మెడిసిన్ కూడా మేము అందుబాటులో తీసుకొచ్చాం. అలాగే అదే కాకుండా హెల్త్ ఎడ్యుకేషన్ అంటే సరైన ఆరోగ్య సూత్రాలు మేము ప్రజలకి అందిస్తూ ముందుకు వెళ్తున్నామండి. మాకు వెనకాల నుండి సపోర్ట్ చేసింది శ్రీ ఒక్క చిన్న విజయలక్ష్మి హాస్పిటల్స్ కదా, శ్రీ విజయలక్ష్మి హాస్పిటల్స్ పెద్దాపురం అండి. అలాగే గద్దేపల్లి సాయి దుర్గా గారు డెంటల్, వారు మా వెనకాల మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమానికి మేము ముందుండి చేయడానికి వారు మాకు సహాయం చేశారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి. చాలా మంది ఇంకా వస్తున్నారు, అశేష ప్రజానికం వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి చక్కగా వైద్యాన్ని తీసుకుంటున్నారు. తద్వారా ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతుంది. మీరు ఇప్పటి వరకు కొన్ని విలేజెస్ లో చేస్తున్నారు కదా, ఎన్ని విలేజ్ లో చేశారు? తర్వాత మీ వెనకాల ఏమైనా సపోర్ట్ ఉందా ఈ కార్యక్రమానికి చేయడానికి? మీ సొంత ఖర్చులతో ఏమైనా చేస్తున్నారు? నడి రోడ్డుపై బల ప్రదర్శనకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హనుమంతరావు కార్ బ్యానెట్ పైన కూర్చొని స్థానిక ప్రత్యర్థి రౌడ్ షీట్ తెరవాలని సీఏని ఆదేశించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. మైనంపల్లి హనుమంతరావు రోహిత్ బల ప్రదర్శన వల్ల మల్కజ్గిరిలో రాత్రి అంతా స్తంభించిన ట్రాఫిక్. నా కొడుకు రేపు చేస్తే మన సెంటర్ గార్డ్ ఆర్గనైజర్ నా కొడుకు ఎట్లా చేస్తాడు? మీరు ఇమీడియట్ గా రౌడీ షీట్ ఓపెన్ చేయండి, ఫ్రీ యాక్ట్ ఓపెన్ చేయండి. లేకపోతే ఇప్పుడు నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ కూర్చున్నాయి, లేకపోతే వేరేలా ఉంటుంది. మీరు మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి కొడుకుల మీద. మైండ్ ఓవర్ చేయండి, ఫ్రీ యాక్ట్ చేయండి, రౌడీ షీట్ ఓపెన్ చేయండి, టైప్ చేయండి కొడుకులకి. వాడు ఎంత మంది బతికెంత నా కొడుకు టైప్ చేయండి. థ్యాంక్ యూ. మల్కాజ్గిరి అంటే
భరించలేకపోతున్నామని స్థానికుల ఆవేదన. నేల విడిచి సాము చేస్తున్న చందంగా నగరపాలక సంస్థ అధికారులు PCSS ఇళ్ల ముందు మురికి నీరు నిలిచి చెత్త చెదారం పేరుకుపోయి పందులకు, కుక్కలకు, దోమలకు నిలయంగా మారి భరించలేని దుర్వాసనతో ఇండ్లలోనే ఉండే పరిస్థితి ఏర్పడిందని ప్రేమ్నగర్ కాలనీ ప్రతినిధులు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె నాగేశ్వరరావు, MEO టి శబరయ్య, RGP మేనేజర్ కె కృష్ణమూర్తి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం PPSS ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి కాలనీలో పర్యటించి సందర్భంగా వారు మాట్లాడారు. మేము గతంలో చాలా రోజుల నుంచి ఇప్పుడు నేను ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాను. గతంలో ఎన్నిసార్లు చెప్పినా కొంతవరకు క్లీన్ చేసేవాళ్ళు కానీ పూర్తిగా దీనికి నివారణ చేయలేదు. తర్వాత ఈ కాలువ వల్ల ఈ మురికి నీళ్లు ఇక్కడ చెత్త చెదారం అయితే చుట్టుపక్కల అంతా వచ్చి చెత్త ఇక్కడ వేసిపోతున్నారు. దాన్ని మేము ఎంత నివారించే ప్రయత్నం చేసినా మాతో కావడం లేదు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో నేల విడిచి సాము చేసినట్లుగా అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. పాలక వర్గానికి పట్టదు, ప్రభుత్వానికి పట్టదు. పన్నులేమో ఏడాదికోసారి పెంచుతూ ఉన్నారు. కానీ పన్నులు చెల్లించే ప్రజలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే స్పృహ కూడా లేకుండా అయిపోయింది. ఉన్న రోడ్ల పక్కన రోడ్లు వేస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. కాలువలు పలగొట్టి మళ్ళీ కాలువలు కడతా ఉన్నారు. రోడ్లు పడగొట్టి మళ్ళీ రోడ్లు ఈరోజు బంగారుపేటలో ఏం పనిందండి? మంచిగా ఉండే రోడ్డును తవ్వేస్తున్నారు, డివైడర్ను తవ్వేస్తున్నారు. ఈ రకంగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం స్పందించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ ప్రేమనగరు వెంకటరమణ కాలనీలో అసలుకు ఇది పందులకు నిలయంగా మారింది. ఇక్కడ పక్కనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఆఫీస్ ఉంది, మాజీ పార్లమెంటు సభ్యుడు ఉన్నాడు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. ఇలాంటి ప్రాంతాల్లోనే ఇది ఒక డంప్ యార్డు లాగా. దాంతో పాటు ఈ మా కుక్కలకు మన పందులకు నీలమైపోయినాయి. దీనివల్ల అందరూ చెప్పినట్టే దుర్వాసన ప్లస్ విపరీతమైన దోమలు కారకం అవుతున్నాయి. అదేగాక ఇక్కడ ఎవరు ఎక్కడ చెత్త ఉన్నా కూడా తెచ్చి ఇక్కడ వేయడం జరుగుతుంది. ఈ అక్యుములేటెడ్ చెత్త అంతా కూడా ఒక పెద్దదా విహారంలాగా ఉంది. గతంలో ఎన్నో మాటలు మనం తెలియజేయడం జరిగింది, వాళ్ళు కూడా చూస్తున్నారు. పక్కనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RDO ఆఫీస్ కూడా ఉంది, వాళ్ళు కూడా ఏం చర్య తీసుకోలేకపోతున్నారు.
కాకినాడ జిల్లా కాకినాడ జీజీహెచ్లో కనీస వసతులు కరువై అంటున్న పేషెంట్లు, మెడికల్ వార్డు 1లో మంచాలేక అవస్థలు పడుతున్న రోగులు, మెడికల్ M1 వార్డులో సుమారు 100 మంది పేషెంట్లు ఉన్నట్లు చెప్తున్న రోగులు, లిఫ్టు పనిచేయకపోవడంతో పేషెంట్లను మెట్లపై నుంచే వీల్ చైర్తో తీసుకువస్తున్న హాస్పిటల్ సిబ్బంది, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న పేషెంట్లు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.